వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డ్ ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు బిగ్ షాక్ ఇచ్చింది. దాని వివరాలు మీకు ఈ వీడియోలో అందిస్తా. అయితే వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న, అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు అటెండెన్స్కి సంబంధించి బిగ్ షాక్ ఇచ్చింది. దాని ప్రకారం విద్యార్థికి 75% అటెండెన్స్ ఖచ్చితంగా కలిగి ఉండాలి అన్న విషయాన్ని ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యదర్శి తెలియజేశారు. ఎవరికైతే 75% అటెండెన్స్ ఉంటుందో వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం లేకుండా థియరీ ఎగ్జామ్ యాజ్ వెల్ యాజ్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వచ్చు అనే విషయాన్ని తెలియజేశారు. ఇక ఎవరైతే ఈ 75% కన్నా తక్కువ ఉన్నారో వాళ్ళకి డిఫరెంట్ లెవెల్స్లో పెనాల్టీగా డబ్బులు కట్టవలసి ఉంటుంది, అదే ఫీజుని పే చేయవలసి ఉంటుంది. దాని వివరాలు ఇలా ఉన్నాయి. ఎవరికైతే అటెండెన్స్ 60 to 65% ఉందో, 60 to 65% ఉందో వాళ్ళు 2000 యాజ్ ఏ పెనాల్టీగా పే చేయవలసి ఉంటుంది. అలా కాకుండా ఒక విద్యార్థికి 65 నుంచి 70 వరకు ఉన్నట్లయితే, 65 నుంచి 70 వరకు ఉన్నట్లయితే 1500 రూపీస్ పెనాల్టీగా పే చేయవలసి ఉంటుంది. అలా కాకుండా 70 to 75% అటెండెన్స్ ఉన్నట్లయితే 1000 రూపీస్ యాజ్ ఏ పెనాల్టీగా పే చేయవలసి ఉంటుంది. అంటే మరోసారి చెప్తాను, మీకు అటెండెన్స్ అనేది 75% ఉంటే మీరు నిరభ్యంతరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా థియరీ ఎగ్జామ్ యాజ్ వెల్ యాజ్ అలాగే ప్రాక్టికల్ ఎగ్జామ్కి అటెండ్ అవ్వచ్చు. మీకు అటెండెన్స్ అనేది 75 కన్నా తక్కువగా ఉంటే అప్పుడు మీరు డిఫరెంట్ లెవెల్లో పెనాల్టీ అనేది పే చేయవలసి ఉంటుంది. 75 నుంచి 70 వరకు ఉన్నట్లయితే 1000 రూపీస్, అలా కాకుండా 70 to 65 ఉన్నట్లయితే 1500 రూపీస్, 65 నుంచి 70 వరకు ఉన్నట్లయితే 2000 రూపీస్ యాజ్ ఏ పెనాల్టీగా పే చేయవలసి ఉంటుంది. ఇక ఎవరికైతే 60% కన్నా తక్కువ ఉన్నట్లయితే, 60 కంటే తక్కువగా ఉన్నట్లయితే, అంటే 60% కన్నా తక్కువగా అటెండెన్స్ ఉన్నట్లయితే అలాంటి విద్యార్థులు, ఎస్పెషలీ సైన్స్ విద్యార్థులు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ రాయడానికి అర్హులు కారు అంటుంది. థియరీ ఎగ్జామ్స్ అయితే రాయవచ్చు, కానీ వీళ్ళు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ రాయడానికి అర్హత లేదు అంటున్నారు. ఇక వీళ్ళు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ పక్కన పెట్టినట్లయితే ఇక థియరీ ఎగ్జామ్స్ రాయవచ్చా? వీళ్ళు థియరీ ఎగ్జామ్స్ రాయవచ్చు, కానీ వీళ్ళని ప్రైవేట్ క్యాండిడేట్స్గా కన్సిడర్ చేయటం జరుగుతుంది. అలాగే మిగిలినటువంటి స్ట్రీమ్స్ అంటే ఆర్ట్స్ స్ట్రీమ్స్ కానీ, సైన్స్ ఆర్ట్స్ కానీ, కామర్స్ కానీ ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 60 కన్నా తక్కువగా ఉన్నట్లయితే వీళ్ళందరినీ కూడా ప్రైవేట్ క్యాండిడేట్గా కన్సిడర్ చేసి ఎగ్జామ్ రాయడానికి అర్హత ఇస్తుంది ఇంటర్మీడియట్ బోర్డ్. సో అయితే మీరు ఏ గ్రూప్లో ఉన్నారో ఒకసారి మీ కాలేజీలో మీరు కనుక్కోండి. ఒకవేళ మీరు ఈ 75 కన్నా తక్కువగా ఉన్నట్లయితే ఆ పెనాల్టీ ఏదైతే ఉందో మీరు మీ కాలేజీలో పే చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి మీ అటెండెన్స్, మీరు ఎంత ఫీజు పే చేయాలి అంటే పెనాల్టీగా ఎంత పే చేయాలి అనేటటువంటి విషయాలు మీ కాలేజీలో మీకు తెలియజేస్తారు. ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.